తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలపై 0 ఓవర్లో ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తావించారు. మొత్తం 6 డిఏలు పెండింగ్ లో ఉన్నట్టు తెలిపారు. 2 ఏళ్లైనా పీఆర్సీ ఇవ్వలేదని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదని అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు ఉద్యోగుల గురించి హరీష్ రావు మాటల దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. ఇక గత ప్రభుత్వం 20వ తేదీ వరకు జీతాలు కూడా ఇవ్వలేదని అన్నారు. తాము ఉద్యోగుల విషయంలో ఓ పద్ధతి ప్రకారం వెళ్తున్నామని అన్నారు శ్రీధర్ బాబు. ఉద్యోగులు అనేవాళ్ళు ప్రభుత్వానికి రథచక్రాలు లాంటి వాళ్ళు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు సజావుగా చేరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి మనోవేదనతో, ఆవేదనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 6 డిఏలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పీఆర్సీ అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు వెంటనే పీఆర్సీ విడుదల చేయాలని. గతంలో కేసీఆర్ గారు 43-39% పీఆర్సీని మా ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. అదేవిధంగా ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఆ రోజు మేము జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ స్కీమ్ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు హరీష్ రావు గారు వారి పార్టీకి సంబంధించి ఉద్యోగస్తుల గురించి, వారి సంక్షేమం గురించి మాట్లాడుతున్నారంటే ఏ విధంగా ఉందంటే దయ్యాలు వేదాలు వలికినట్టు ఉంది అధ్యక్ష. ఉద్యోగస్తులకి ప్రతి నెల వారి జీతభత్యాలకు సంబంధించి 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఏదేమైనప్పటికీ ఉద్యోగస్తులకు సంబంధించిన సంక్షేమం, వారికి రావాల్సిన జీపీఎఫ్ కానీ, రిటైర్ అయిన పబ్లిక్ సర్వెంట్స్ సంబంధించిన అంశం విషయంలో ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని వారికి ఏ విధమైన ఇబ్బంది రాకుండా అన్ని విధమైన చర్యలు తీసుకుంటారు.